సినిమాగా ఎంత పేరు తెచ్చిందో అందులో శాస్త్రి గారి సాంగ్ తెల్లారింది లేగండో తెల్లారింది లేకుండా కొక్కరోకో అద్భుతం. ఈ రోజుకి కూడా ఎవర్ గ్రీన్ సాంగ్ అది. దానికి ఏమైనా చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. నేను శాస్త్రి మేమంతా కలిసి అటు ఇటు తిరుగుతున్న టెలిఫోన్స్. మన ఆకెళ్ళ సూర్యనారాయణ తెలుసు కదా, రైటర్, ఈ మధ్య చనిపోయాడు. ఆకెళ్ళ సూర్యనారాయణ నేను మగమహారాజుకి ఫస్ట్ టైం ఇద్దరు బ్రేక్ వచ్చిందన్నమాట బాబిరెడ్డి గారికి. అతని తాలూకు ఫ్రెండు సీతారామ శాస్త్రి. ఇండస్ట్రీకి రాకముందు నుంచి తొలి పరిచయాలు ఉన్నాయి నాకు. అప్పుడప్పుడు కలిసినప్పుడు పల్లి పదాలు పాడుతూ ఉంటాడు సీతారామ శాస్త్రి. ఇది ఒకసారి పాడాడు, తనే డమ్మకేస్తాడుగా తెలుసు కదా, తనే పాడుతూ పాడాడు. ఇది నాకు మైండ్లో ఉంది, బాగా పాడాడు. అయిపోయింది. సినిమాకి వచ్చినప్పుడు సినిమాలో ఎక్కడెక్కడ ఏమైనా సాంగ్స్ ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా, చైకడ్రోళ్ళ లోకంలో థీమ్ సాంగ్ అది, ఇంకోటి ఎక్కడో చోట కంక్లూజివ్గా మొత్తం సినిమా తాలూకు క్రీమ్ అంతా ఒక పాటలో చెప్పాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను సీతారామ శాస్త్రి మెదులుతుంది పాడిన పాట, ఈ పాట ఎవరు పాడాలి అనే దగ్గర నాకు మనసులో ఉన్నది ఏంటంటే ఎస్డి బర్మన్ గారు తెలుసుగా, ఆర్డి బర్మన్ గారు తండ్రి. ఆయన అంటే నాకు ఇష్టం, ఆయన పాటలు అంటే నాకు ఇష్టం. నా దగ్గర ఇంకా బోల్డంత కలెక్షన్ ఉంది. మన చాలా గొప్ప గొప్ప సినిమాలు. ఆయన ఏంటంటే ఆయన చేసే సినిమాలో మ్యూజికల్, అన్ని మ్యూజికల్ హిట్స్ ఆల్మోస్ట్ ఒక సాంగ్ చేస్తాడు. అది అన్నిటికంటే ఎక్కువ స్పెషల్గా ఉంటుంది. ఆయన వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది. అది నాకు పెట్టుకొని ఈ సినిమాలో రెగ్యులర్ బాలుగారు వాయిస్, రెగ్యులర్ ఇంకో రమేష్ వాయిస్ ఇంకెవరితో వద్దు, ఒక డిఫరెంట్గా వాయిస్ కావాలి అనే ఉద్దేశంతో, అందులోనూ అదే అడుక్కునేవాళ్ళు లాంటి క్యారెక్టర్ కదా, కొంచెం బెగర్స్ రేంజ్ కదా, పూరెస్ట్ అలాగే ఉండాలి వాయిస్. రస్టిక్ అంటాం కదా, నాటుగా ఉండాలి అనే ఉద్దేశం. అంటే బాలుగారు అన్నారు, నేనే అదే చెప్పాలనుకున్నా రఘు, నా మనసులో కూడా అదే ఉంది. మిగిలిన పాటలు ఏం పాడాను కదా, సీతారామ శాస్త్రి చేత పాడిద్దామా అన్నాడు ఆయన. సార్ నేనైతే చెప్పదలుచుకుంటాను, మీరే అది అన్నారు. సార్ ఆయన చేత పాడిద్దామని ఫైనలైజ్ చేస్తే తెల్లారింది లేకుండా కుక్కరొక పాట సూపర్ హిట్ అండి.